హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఐడి కార్డులు ఉన్నటువంటి వారికి సంబంధించి మనకేంటంటే ఒక్కొక్కరి ఇళ్లకు వచ్చి ఈ నోటీసులు అనేది ఇవ్వబోతున్నారు. అయితే ఈ నోటీసులు ఎందుకు ఇవ్వబోతున్నారు ఏంటి, అలాగే ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత మన యొక్క ఓటు ఉంటుందా లేదా, మనం ఏమేమి చేసుకోవాలి, ఏమేమి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని కూడా ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా మనకి ఏంటంటే ఎస్ఐఆర్ సర్వే అనేది జరిగింది కదా. సో ఈ ఎస్ఐఆర్ సర్వే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అయితే జరగడం అయితే జరిగింది. అయితే ఈ ఎస్ఐఆర్ సర్వే ద్వారా ఏంటంటే కొంతమందికి అనగా మనకు పేర్లు పరంగా కానివచ్చు, కొన్ని డాక్యుమెంట్స్లో ఏంటంటే కొన్ని మిస్ మ్యాచ్ కావడం ద్వారా కొంతమందికి నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ నోటీసులు అనేది మనకు ఏమేమి అంటే ఎందుకు ఇస్తున్నారు, ఏం మనం సరి చేసుకోవాలి, దానికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ స్టిక్ చేస్తున్నట్లయితే ఓటర్లకు నోటీసులు హైదరాబాద్లో మనకు దాదాపు 12 లక్షల మందికి ఈ నోటీసులు అయితే ఇప్పటివరకు అందజేశారు. అయితే మన యొక్క ఇళ్లకు వచ్చి ఈ నోటీసులు అనేది ఇస్తున్నారు. ఇక్కడ ఎస్ఐఆర్లో భాగంగా రాష్ట్రంలోని 92.87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు అందించే ప్రక్రియ అనేది ప్రారంభమైంది. 2 లక్షల మందికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 92 లక్షల మందికి ఈ నోటీసులు అనేది ఇవ్వబోతున్నారండి. అయితే వీరిలో 60.51 లక్షల మంది అనుమానిత, అలాగే మనకు 32.36 లక్షల మంది అన్మ్యాప్డ్ కేటగిరీలో అయితే ఉన్నట్టుగా ఈ అధికారులు అయితే గుర్తించి వీరికి నోటీసులు అయితే ఇస్తున్నారు. ఇక హైదరాబాద్లో ఏకంగా మనకు 12 లక్షల మందికి నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు. ఇక బిఎల్ఓలు వచ్చేసి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీ ఇళ్లకు వచ్చారు కదా, సో వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్ళి ఈ నోటీసులు అనేది ఇవ్వబోతున్నారు. ఏ స్లాట్లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ ఎదుట హాజరు కావాలో తెలియజేస్తారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రోజుకు 200 మంది వరకు హాజరయ్యేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు నోటీసులు ఎందుకు ఇవ్వబోతున్నారంటే ఇక్కడ మనకు క్లారిటీగా నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. అనుమానిత, అలాగే మనకు అన్మ్యాప్డ్ కేటగిరీలో ఉన్నవాళ్ళు, సో అలాగే వీరికి సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఒకవేళ మీకు ఈ నోటీసు అంది ఉంటే కనుక మేబీ మీ యొక్క నాన్న పేరు కానివచ్చు, మీ పేరు కానివచ్చు, పేరు మిస్ మ్యాచ్ అయినా కానీ, అడ్రస్ మిస్ మ్యాచ్ అయినా కానీ, సో ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటేనే ఈ నోటీసులు అనేది ఇస్తారు. ఈ నోటీసులు మీకు ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని మీ యొక్క ఆధార్ కార్డు కానివచ్చు, వేరేది ఏదైనా ఉంటే డాక్యుమెంటు తీసుకొని వెళ్ళి సరి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఇచ్చి మీరు సరి చేసుకుంటేనే మీకు మళ్ళీ ఓట్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు సరి చేసుకోకపోతే మళ్ళీ మీకు ఓట్ అనేది రాదు. అయితే ఈ ఎస్ఐఆర్ సర్వే ఏదైతే జరిపారో, సో ఈ సర్వేలో ఎవరి వివరాలు అయితే కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళకు నోటీసులు ఇవ్వరు. ఎవరి వివరాలు అయితే మిస్ మ్యాచ్ అవ్వడము, అడ్రస్ పరంగా, పేర్లు పరంగా, డేట్ ఆఫ్ బర్త్ పరంగా, సో దీని కారణంగా మనకు నోటీసులు అయితే ఇస్తారు. ఈ నోటీసుల ద్వారా మీరు మళ్ళీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది మీరు కరెక్ట్గా చెప్తే కనుక మళ్ళీ మీ యొక్క ఓట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఆఫీస్కు వెళ్లకుండా సరి చేసుకోకుండా మీరు అలానే వదిలేస్తే కనుక మీ యొక్క ఓట్ అనేది పూర్తిగా డెడ్ అయిపోతుంది, పూర్తిగా రిమూవ్ చేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతానండి. ఇంకా ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.